చూడండి ఈరోజు డే 3 త్రికోణమితి బిట్లు మళ్ళీను ఇందులో నిన్నటి బిట్లు కంటిన్యూషన్. నేను నెంబర్ సిరీస్ ఆన్సర్ ఎవరు చెప్పలేదు, అది కూడా నన్ ఆఫ్ దీసే. ఈరోజు ఒకటి ఇస్తారు చూడండి. మీరు అడుగుతుండండి ఎవరినైనా, సరేనా? రైట్. ఎవరు కాదు నాకు ఫోన్ చేయండి, ఏం కాదు. అలాగే ఎస్సీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ బిట్ని చూసుకోండి అందరూ. అలాగే ప్యూర్ మ్యాథ్స్ 75 రూపీస్, అది 99 రూపీస్ కొనుక్కోండి, ఉపయోగపడుతుంది మీకు. ఉపయోగపడితే కొనుక్కోండి. అథమెటిక్ రీజనింగ్ ఉంది, అవన్నీ చూసుకోండి. రైటా? రైట్. సో దిస్ చిత్తనాయుడు, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ, నాకు కెన్ ఇన్స్టిట్యూట్. త్వరలో మన మన కెన్ యూట్యూబ్ ఛానల్ అయిన తర్వాత చిట్స్ కెన్ యాప్లో మొత్తం అథమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, జిఎస్ కలిపి అతి తక్కువ రేటుకి పెడతాను నేను. అందరూ రెడీగా ఉండండి. ఒకరోజు ఆఫర్ ఇస్తాను, ఆ రోజే ఉంటుంది. చాలా తక్కువ రేటుకి ఇస్తాను, రెడీగా ఉండండి. అది ఎప్పుడైనా మీకు చెప్తాను ఆఫరు. ఇప్పుడు పెడితే అందరూ ఎవరి దగ్గర కాదు, కొనిసుకోకండి, డబ్బులు వేస్ట్. ఆన్లైన్లో అంత రేట్లు లేవు, చాలా మంది ఎక్కువ రేట్లు అమ్ముతారు, అంత సీన్ లేదు. ఓకేనా? తక్కువ రేటుకి మంచి ఫ్యాకల్టీతో ఇస్తాను మేము. ఇది 100 రూపాయలకి ఇచ్చాము. అలాగే కూడా కోర్స్ మొత్తం ఉంటుంది మీకు తక్కువ రేట్లో. ఇవి బిట్లు. ఓకేనా? రైట్. ఎప్పుడు పుస్తకాల్లోనే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. రైట్. చూడండి జాగ్రత్తగా. ద వాల్యూ ఆఫ్ cos π/4 minus theta, cos π/4 minus π minus sin π/4 minus theta, sin π/4 minus π అంతా అడిగాడు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఇది తెలియదు మీకు. దీని పేరు థీటా, దీని పేరు ఫై. ఓకేనా? చూడండి ఫార్ములా cos a cos b minus sin a sin b is equal to cos a plus b. ఫార్ములా cos a cos b, cos a cos b minus sin a sin b is equal to formula ఏమా cos a plus b, cos a plus b. అది ఫార్ములా. మరి cos π/4 అంటే 45, π/4 అంటే 45, 45 plus 45 ఎంత 90. a plus b minus of theta plus π. చెప్పాను కదా, cos 90 minus theta. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఒకటో పాదము. ఒకటో పాదం అన్ని పాజిటివ్లే, ప్లస్ వచ్చేస్తుంది. కాస్ ఉంది, 9 ఉంది కాబట్టి ఆపోజిట్ వస్తుంది, సైన్. సైన్ థీటా, థీటా అంటే థీటా ప్లస్ పై. దట్స్ ఆల్. సో ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏంటి? సైన్ థీటా ప్లస్ పై. yes రైట్. చూసుకోండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి. ఏ అంటే దిస్ వన్, b and this one, 45 45 90 minus theta minus phi minus common is equal to theta plus phi. Cos 90 minus theta is equal to sin theta. So sin theta plus phi. That's it. Now second question చూడండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూస్తే మీకు చెమటలేకపోతే చూడండి. tan alpha is equal to m by m plus 1, tan beta is equal to 2m by m plus 1, tan alpha is equal to m by m plus 1, tan beta is equal to 1 by 2m plus 1 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అడిగాడు. చిట్టాడు ఏం చేస్తుందంటే, ఇలా చూస్తే కష్టం ఉంటుంది కదా, m is equal to ఒక నెంబర్ తీసుకుంటాను. m is equal to 1 పెడతాను నేను, నాకు నచ్చిన నెంబర్. సో m is equal to 1 పెట్టండి. అప్పుడు tan alpha is equal to 1 by 2, tan beta is equal to 1 by 2 3, 1 by 3, 2 into 1 2, 2 plus 1 3. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు కదా, ఈ రెండు యాడ్ చేసి tan ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలియాలి. ఆల్రెడీ మీకు ట్రిగ్నోమెట్రీ ఇచ్చాను. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. tan ఆల్ఫా 1 by 2 ప్లస్ tan బీటా 1 by 3 బై 1 మైనస్ tan ఆల్ఫా 1 by 2 tan బీటా 1 by 3. ఇప్పుడు కుర్రాడు అంటాడు, సార్ సూత్రం వేయగానే చేసేస్తానండి. సూత్రాన్ని మైండ్ లో వేయాలి. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. ఫార్ములాస్ అని పెట్టుకోవాలి. 3 2 5 సారీ 3 plus 2 5, 2 3 6, 1 minus 1 by 6 5 by 6. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అంటే tan 45, tan 45 అంటే 5 by 4 అనమాట. tan క్యాన్సిల్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 45 5 by 4, 5 180, 180 by 4, 180 by 4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 45. మరొకసారి చూడండి,
m is equal 1 పెట్టాం 1/1 plus 1 1/2 1/2 plus 1 1/3 tan alpha plus beta is equal to tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta 1/2 plus 1/3 by 1 minus 1/2 into 1/3 3 plus 2 5 by 2 మూడు 6 1 minus 1/6 5/6 పోతే 1 అనేది tan ఎంత సమానం tan 45 into 5/4 tan పోతే alpha plus beta is equal to 5/4 రైట్ చూడండి sin of x plus y by sin of x minus y is equal to a plus b by a minus b then tan x by tan y అడిగాడు. ఈ లెక్క చాలా కష్టం చేయడం. నేను మీకు సింపుల్గా దీన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ మీద ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఏం లేదు, a by b is equal to x by y అనుకోండి, a plus b by a minus b is equal to x plus y by x minus y x plus y by x minus y దాన్ని కాంపోనెంట్ అంటారు. ఇది ఎలా వస్తుందంటే ఇరువైపులా 1 యాడ్ చేయండి +1 అలాగా +1 అలాగనమాట. కాంపోనెంట్ డివిడెండ్ అనమాట. అది +1 యాడ్ చేయండి -1 యాడ్ చేయండి, అప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ వస్తుంది. ఇది కూడా దీన్ని కాంపోనెంట్ డివిడెండ్ చేసామనుకో sin x plus y plus sin x minus y వస్తుంది. చూడండి sin a plus b ఫార్ములా లేకపోతే sin c plus sin d ఫార్ములా 2 sin c plus d by 2 cos c minus d by 2 2 sin c plus d 2x by 2x c minus d cos y ఇలాగా కింద కూడా అదే వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 sin y వస్తుంది, y 2 sin x 2 cos x sin y వస్తుంది అన్నమాట. జనరల్గా sin by 2 పోద్ది, sin by cos ఎంత tan వస్తుంది, ఇది cot వస్తుంది, కిందకి tan అయిపోద్ది. ఇదంతా చేయాలన్నమాట. అది ఈ ఫార్ములా అప్లై చేయాలి. చిట్టా ఏం చేస్తుందని చూడండి జాగ్రత్తగా మరొకసారి. sin c plus sin d 2 sin c plus d by 2 cos c minus d by 2 2 sin c plus d by 2 రెండు పోతాయి, 2x by 2 ఇది వస్తుంది. కింద కూడా అదే ఫార్ములా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది cos x sin y వస్తుంది, sin by cos tan cos by sin cot ఇంటూ కాట్ కిందకు వస్తే బై tan అయిపోతుంది కదా, ఇది వచ్చేస్తుంది. కాబట్టి నేనేం చెప్తాను నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఇంత చేసే బదులుగా ఇదేం చేయకండి, ఇది ఉంది కదా కాంపోనెంట్ డివిడెండ్ నేర్చుకోండి. అంటే a plus b plus a minus b by a plus b minus of a minus b. ఓకేనా రైట్. bb పోద్ది a plus a 2a a plus b minus a plus b a పోద్ది 2a by 2b 2 పోద్ది. ఆన్సర్ ఇస్ వాట్ a by b. దట్స్ ఇట్. హే బి ఆప్షన్ అనమాట. దీన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటారు. చాలా మంది ఈ అర్థమెటిక్ చెప్తారు మ్యాథ్స్ రీజనింగ్ అలాగా పదమే తెలియదు అనమాట. అది మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను, అర్థమెటిక్ చెప్తాను, రీజనింగ్ ఇది ప్యూర్ మ్యాథ్స్. తర్వాత ఎస్ఎస్సి రీజనింగ్ చెప్తాను, తర్వాత ఎస్ఎస్సి కరెంట్ అసలు ఉన్న ప్యూర్ మ్యాథ్స్ అంతా అర్థమెటిక్ అంతా మీరు ఎక్కిస్తాను. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. cos x is equal to minus 3/5. x is greater than pi less than 3/2. గ్రేటర్ దాన్ పై అంటే 180 degrees, ఇది 270 degrees. 180 degrees కన్నా ఎక్కువ, 270 degrees కన్నా తక్కువ అంటే థర్డ్ క్వాడ్రంట్ Q3. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్ సైన్ నెగిటివే. ఓకేనా. ఇప్పుడు కాస్ అంటే ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్, సారీ ఇది హైపోటెనస్, ఇంకా ఆపోజిట్ ఉంటుంది 3, 4, 5. తెలుగులో ఆసన్న భుజము, ఇది కర్ణము, మరి ఎదుటి భుజము. ఓకేనా రైట్. మూడో పాదములో థర్డ్ క్వాడ్రంట్ లో tan cot ప్లస్ మిగతా నెగిటివ్. sin 2a అడిగాడు. sin 2a ఫార్ములా చెప్పాను, 2 sin a cos a. చెప్పండి 2 sin a cos a 2 into sin a. ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ 4 హైపోటెనస్ 5.
సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ కాబట్టి -4/5. ఆల్రెడీ ఇచ్చాడు -3/5. సో minus into minus plus 2 4 8 8 3 is 24 by 5 5 is 25. So our answer is what? 24/25. That's it. ఇవి ఎస్ఎస్ సీజర్ బిట్లు ఎలా ఉన్నాయి చూసారు కదా, బీభత్సంగా ఉందన్నమాట. అంత 10th క్లాస్ కోర్సే, రకరకాలుగా ఉంటాయి. ఇచ్చిన బిట్ ఇవ్వడు, కాంపిటేటివ్ బిట్ ఇస్తాడు ఇవ్వడు. కాన్సెప్ట్ తెచ్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, tan theta is equal to x minus y by x plus y, then the value of sin theta అడిగాడు. ఓకేనా, ఇప్పుడు tan theta ఇచ్చి sin theta అడిగాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే tan theta అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, తెలుగులో ఎదుటి భుజము బై ఆసన్న భుజము. నువ్వు కర్ణం కావాలి కదా, హైపోటెనస్. ఫార్ములా అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, రూట్ ఓవర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ సైడ్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే x minus y హోల్ స్క్వేర్ ప్లస్ x plus y హోల్ స్క్వేర్. ఓకేనా, సో రూట్ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 into a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత? x minus y. హైపోటెనస్ ఎంత? రూట్ ఆఫ్ 2 into x square plus y square. తెలుగు మీద చూసుకోండి, sin theta is equal to ఎదురు భుజము బై కర్ణము, ఎదురు భుజము x minus y, కర్ణం వేస్తాం. Our answer is first option. That's all. Right. చూడండి, the value of 2 cos pi by 13 cos 9pi by 13 plus cos 3pi by 13 plus cos 5pi by 13. ఇలా చూస్తే నాన్ మ్యాథ్స్ చాలా గందరగోళంగా ఉంటుంది. సైడ్లు కానీ కాసులు కానీ వస్తే ఇలా ప్లస్లు మైనస్లు ఉంటే దాని వాల్యూ 90% జీరో అయిపోతుంది. నేను ఏమన్నా బెదిమాలా కదా, తప్పకుండా పెట్టి వెళ్ళిపోవచ్చు. కొంతమంది భయం వేస్తుంది, అది ఎలా చేయాలని చూడండి. 2 cos a cos b is equal to ఫార్ములా cos a plus b plus cos a minus b, అది ఫార్ములా. సో cos a plus b, pi plus 9pi, 10pi by 13 plus cos a minus b, pi minus 9pi అంటే minus 8pi by 13 cos 3pi by 13 plus cos 5pi by 13. జాగ్రత్త తీసుకోండి. దీనిని cos pi minus pi by 13 గా రాసుకోవచ్చు. cos pi minus 3pi by 13. cos minus theta is equal plus cos theta. దీనిని pi minus 5pi by 13 గా రాసుకోవచ్చు. plus cos 3pi by 30 plus cos 5pi by 13. చూడండి, నాన్ మ్యాథ్స్ విద్యార్థి భయం వేస్తారా? cos 180 minus theta is equal to minus cos theta minus cos 3pi by 13. cos 180 minus theta minus cos theta minus 5pi by 13 plus cos 3pi by 13 plus cos 5pi by 13. చిక్లా ఆన్సర్ ఇస్ వాట్? 0 అయిపోయింది అనమాట. అంత ఐదు రావాలి కదా. నాన్ మ్యాథ్స్ కూడా గోడలు గుర్తు చికెక్ అంటాను అనమాట. ఇటువంటి వచ్చినప్పుడు ఏముంది, చికెన్ గుర్తు చేసుకొని కాసులు కానీ సైన్ కానీ వచ్చి ప్లస్లు కానీ మైనస్ కానీ ఉంటే 0 గుర్తిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి. ఇఫ్ tan a is equal to 1 minus cos b by sin b, then tan 2a ఎంత అని అడిగాడు అన్నమాట. ఇలా చేయాలంటే tan 2a ఫార్ములా 2 tan a by
1 మైనస్ tan స్క్వేర్ ఏ. నాన్న ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్ని మీకు ఇచ్చాను రోయ్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. మరి ఫార్ములాగా ఇప్పుడు tan ఏ ఇక్కడ ప్రతిక్షేపించుకోవాలి. ఎవరైనా చాలా కష్టం కదా. చిన్న ఏం చేస్తాడంటే బీజీ కూడా ఒక యాంగిల్ వేస్తాడు, 90 వేస్తాడు, బీజీ కూడా 90. ఎవరిని బతిమాలట. 1 మైనస్ కాస్ 90 0, sin 90 1, 1/1 1. సో tan a ఈజ్ ఈక్వల్ టు 1. tan a ఇక్కడ 1 వేసేస్తాడు. 2 into 1/1 minus 1, 2/0. 2/0 ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీ అనేది cot 90, cot 90, cot 90 0, tan 90 infinity, cos 90 0, cosecant 90 1. మరి ఇన్ఫినిటీ ఎక్కడ వచ్చింది? tan 90, tan b. అవర్ ఆన్సర్ ఇస్ tan b. దట్స్ ఇట్. చూడండి, ఇది ఎత్తుల దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చేది బిట్. అది నా ఓన్ బిట్లు కాదు, బుక్లో బిట్లే, బుక్కే. క్వశ్చన్ ఏంటి చూడండి. ద షాడో ఆఫ్ ఏ vertical tower increases to 10 meters when the altitude of a sun increases to 45 degrees to 30 degrees. What is the height of the tower? ఒక గోపురం యొక్క నీడ 10 మీటర్లు పెరగడానికి దాని కోణాలు 45 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు మారింది. అయితే గోపురం ఎత్తు ఎంత అడిగాడు. సో ఆ కోణము 45 నుంచి 30 డిగ్రీలు మారింది. గోపురం ఎత్తు ఎంత అడిగాడు. ఇది గోపురం, ఇది ఇక్కడ నీడ పడింది. ఈ నీడ 10 మీటర్స్ పెరిగింది షాడో. అప్పుడు ఈ నీడ మనకి షాడో 45 ఉంది. అప్పుడు 10 మీటర్స్ పెరిగిన తర్వాత దాని యాంగిల్ 30 డిగ్రీస్ అయింది. దీని హైట్ ఎంత అని అడుగుతాడు. ఇది క్వశ్చన్. ఇలాగ ఇచ్చిన మీకు చిట్స్లా చెప్పాను. దాంట్లో ఇలాగ ఉన్నప్పుడు ఏం లేదు, ముందు ట్రెడిషనల్ చెప్తాను, తర్వాత చిట్స్లా చెప్తాను. ట్రెడిషనల్ అంటే ఇది ఎక్స్ అనుకోండి, tan 45, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన భుజము, h బై ఎక్స్. tan 45 వాల్యూ 1, h బై ఎక్స్, h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈక్వేషన్ నెంబర్ 1. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి. tan 30, h బై 10 ప్లస్ ఎక్స్. tan 30 వాల్యూ 1/√3, h బై 10 ప్లస్ ఎక్స్. అడ్డుకుంటాను తీసుకోండి. 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3h. బట్ h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. అప్పుడు ఇది ఎక్స్ అనుకోండి, అంటే h. 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 ఈజ్ ఈక్వల్ టు √3h మైనస్ h. h కామన్ తీసుకోండి, √3 మైనస్ 1. దీన్ని పంపించండి. h ఈజ్ ఈక్వల్ టు 10 బై √3 మైనస్ 1. రేషనలైజేషన్ చేయండి. అక్కడనేమో 10 ఇంటూ √3 ప్లస్ 1 బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 3 మైనస్ 1 2. ఆన్సర్ ఇస్ 5 ఇంటూ √3 ప్లస్ 1. √3 వాల్యూ 1.732, 5 ఇంటూ 2.732. 5 2 10 1, 5 3 15 16 1, 5 7 30 36 3, 5 2 13 13, 13.66, 13.66. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? బి ఆప్షన్. ఇలా చేయాలి. చిట్నాయుడు దీనికి ఆల్రెడీ చిట్స్లా మీకు చెప్పాడు. ఎప్పుడైనా ఇటువంటి ఫిగర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అందులో సగం వేసుకోండి. 10 లో హాఫ్ ఎంత? 5. 30 డిగ్రీస్ ఉంటే ఏం పెట్టకండి, బోడీ అనండి, బోడీ ఏం పెట్టకండి. 45 డిగ్రీస్ ఉంటే √3 ప్లస్ 1 అంటే చూడండి. డిస్టెన్స్ ఏమేయాలి? హాఫ్. 10 లో హాఫ్ 5. ఒకటి అడిగాడు 7 ఉంటే ఏం చేస్తామని అన్నాడు. 7/2 చేస్తాం, అంతకన్నా ఏం లేదు. డిస్టెన్స్ హాఫ్ ఎంత? 5. 30 డిగ్రీస్ ఉంటే ఏం పెట్టకండి, బోడీ అని అండి. 45 ఉంటే √3 ప్లస్ 1 ఉండండి. ఇంకోటి 60 ఉంటే ఏంటంటే √3 పెట్టండి. చెప్పండి. 30 బోడీ, 45 √3 ప్లస్ 1, 60 √3. చెప్పండి. 30 బోడీ అంటే ఏం పెట్టకూడదు, బోడిగుండని అర్థం. 45 √3 ప్లస్ 1, 60 √3. డిస్టెన్స్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి.
the shadow of a vertical tower becomes 30 meters longer when the altitude of the sun changes from 60 degrees to 45 degrees. Find the height of the tower. తెలుగులో ఏంటంటే ఒక గోపురం ఉంది. ఆ గోపురం మీద సూర్యుడు పడ్డాడు. దానివల్ల ఒక నీడ 60 degrees ఉండేది కదా, అది 45 degrees గా మారింది. 45 గా మారింది. ఈ దూరం ఎంత పెరిగింది? 30 మీటర్లు పెరిగింది. అయితే గోపురం ఎత్తి ఎంత? 6 లో చెప్పాను కదా, 6 స్టైల్. 30లో సగం ఎంత? 15. 45 √3 + 1 60 √3. 15 into 3 plus √3. దిస్ ఇస్ కాల్డ్ చిట్స్ లా. ఇండియాలో ఎక్కడ ఉందో ఇది చిట్నాడు ఓన్ మెథడ్. ఓకే చూడండి, ఇది కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇట్లు దూరాలే. హైట్స్ అండ్ డిస్టెన్స్ మీకు మొత్తం tan కార్డ్ అప్లై చేయకుండా చేసి వచ్చాను. నేను మీకు అన్ని వీడియోలు ఇచ్చాను, చూసుకోండి. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఎ డిస్టింక్ట్ పాయింట్ on the horizontal ground is observed to 30 degrees to proceeding to 45 degrees. అంటే ఒక టవర్ ఇలా ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఒకటి పాయింట్ నుంచి చూశాడు, ఆడు కొద్దిగా ముందుకు వచ్చాడు. ఎన్ని మీటర్ల ముందుకు వచ్చాడు? 30 మీటర్స్ ముందుకు వచ్చి ముందు 30 degrees చూశాడు, అది 45 గా మారింది. ఈ టవర్ హైట్ ఎంత? మరోసారి ఫస్ట్ 30 degrees చూశాడు, 30 మీటర్స్ ముందుకు వచ్చాడు, 45 చూస్తాడు, అయితే ఎంత అని అడిగాడు. ఇలా ఇచ్చాడు, మీకు తెలుసు కదా షార్ట్ కట్ చిట్స్. 30 లాఫ్ ఎంత? 15. 30 degrees ఇస్ బాడీ, 45 ఇస్ వాట్? √3 + 1. ఇందులో మాయలు లేవు, మంత్రాలు తంత్రాలు ఏమి లేవు. ఇది కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్. చిట్నాడు ఢిల్లీలో తయారైన బిట్టు, చిట్నాడు గల్లీలో షార్ట్ కట్ చెప్పారు. అదే ఆన్సర్ అనమాట. రైట్, నెక్స్ట్ మీకు రీజనింగ్ మీద బిట్ ఇస్తాను. ఆ 2 బిట్లకి ఆన్సర్ చెప్పలేదు, ఈరోజు ఒక బిట్ ఇస్తాను. రైట్, ఓకే చూడండి. 5, 11, 29, 55 డాష్. ఆప్షన్స్ 131, 137, 139 నన్. ఆల్రెడీ 2 బిట్లు చెప్పండి, ఇంతవరకు ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఎదురు నాకు ఫోన్ చేయండి, దీనికి కూడా ఆన్సర్ చెప్పండి రేపటికి. ఓకేనా? రేపు మీకు ఇంకొక 10 బిట్లు వస్తాయి. అలాగే మీకు 10 రోజులు అనమాట, అంటే 100 బిట్లు వస్తాయి ట్రిగ్నోమెట్రీ. అప్పుడు మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలు ఈ 100 బిట్లు చేయగలిగే శక్తి నీకు వస్తే ఎన్టీపీసీలు ట్రిగ్నోమెట్రీ చేయగలవు. శక్తి రావాలి, బలం రావాలి, లేకపోతే నువ్వు చేయలేవు. నువ్వు ఎన్టీపీసీ టైర్ 1 పాస్ అయిపోయినా టైర్ 2లో నీకు బట్టలైపోయింది చేస్తా. అక్కడ స్టాల్ టైర్ 1 పాస్ అయిపోయినా గొప్పలు అయిపోకండి, టైర్ 2 నొక్కి పారేస్తాడు అనమాట. అది ఇది ఇస్తారు కదా, ఈ బాబాలు చెప్తారు కదా, బాబాలు ఎన్టీపీసీ బిట్లు బాబాలు ఆ పుస్తకంలో చెప్తారు, చూసే అవి ఏం పడవన్నమాట. 2016 బిట్లకు 2021 ఎగ్జామ్ రాసి ఎలా పడతాయని ఊహించుకో. బాబాలంతా మోసం చేస్తానే. ఓకే, బాబాలు బిట్లు తీసుకోకండి. అలాగే ఎస్సీ కానిస్టేబుల్ కూడా చాలా బాబాలు ఎక్కువ మంది ఎక్కువ డబ్బు పెట్టి అమ్ముతానే, అలా తీసుకోకండి. తక్కువ రేటుకి మేము ఇస్తాము, గాబరు పెట్టి తీసుకోకండి. ఆల్రెడీ అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కొన్ని పెట్టాను, కొనుక్కొని చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ 9 కొనుక్కోండి, మీకు ఉపయోగపడుతుంది. వేద విద్యుల కోసం చేసి మేము పోగురికి తక్కువ రేటు ఉంది కదా బాగా చెప్పలేము అనుకుంటారు. రేపు బాబా తక్కువ రేటు కాదు, మీరు వేరే విద్యార్థులు. ఆన్లైన్లో అంతకన్నా రేట్ ఎక్కువ ఉండదు. ఒకరేమో ఎస్సీ కోచింగ్ 10,000 పెడతాను, అవసరం ఆన్లైన్లోనే. అది 500 చాలు. ప్యూర్ మ్యాథ్స్ అథమెటిక్ రీజనింగ్ జీఎస్ 500 ఇవ్వచ్చు. మోసం అనమాట, అంతా మోసం చేసేస్తున్నారు. మీ ఇష్టం, మీకు డబ్బులు ఎక్కువైపు కొనుక్కొని నేనేం చేయలేను. డబ్బులు పోతే డబ్బులు ఎలా వస్తాయి, కానీ వయసు పోతే వయసు రాదు. అది చూసుకోండి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు మాత్రం నమ్మకండి, వాళ్ళంతా మోసం అనమాట. అది వాళ్ళు ఏ ఫ్యాకల్టీ ఉండరు, ఎవడో ఉండడు. ఎందుకు? ఏపీఎస్సీ మెయిన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవడూ చేయలేదు ఇంతవరకు. వాడెవడో ఎలా చెప్పాడు, కాలము పని 10 బిట్లు, కాలము దూరం 5 బిట్లు అలా చెప్పాడు. అంటే ఆ మధ్యలో కొన్ని బిట్లు అడిగి రావు. నేను అలా కాదే, కోడ్ డి పేపర్ 1 నుండి 25 చెప్పాను, తర్వాత 26 నుండి 50 వస్తుంది, తర్వాత 51 నుండి 75, 76 నుండి 100, 100 నుండి 125, 200 బిట్లు నేను చెప్తాను. 8 వీడియోలు వస్తాయి, చెక్ చేసుకోండి. అలాగే రీజనింగ్ బిట్లు ఇస్తున్నాం, మేము వాళ్ళు అడగండి కోచింగ్ సెంటర్లో ఆన్సర్ లేట్ అనేది పెట్టండి, దీంట్లో ఏం కాదు, పెట్టి నాకు ఫోన్ చేయండి. ఓకే, 3 బిట్, 3వ బిట్. ఓకేనా? సో రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి, చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోమనండి. ప్యూర్ మ్యాథ్స్ ఫ్రీగా తీసుకోండి. అలాగే మీరు టీచర్లు అయి ఉంటే నేర్చుకోండి. అక్కడ కోచింగ్ సెంటర్లో ఆ పిల్లలకు చెప్పండి, మీరు ఏం లేదు. ఓకేనా?
తర్వాత మీకు అర్థమెటిక్ రీజనింగ్ వస్తుంది. ముందు రీజనింగ్ చెప్తాను, తర్వాత అర్థమెటిక్ చెప్తాను, ఎస్ఎస్సి బిట్లు చెప్తాను. ఓకేనా? అలా ఫ్రీగా వస్తాయి మీకు, అలా రోజు వస్తుంటాయి. ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు నేను ఇంత కష్టపడి చెప్తున్నప్పుడు మీరు కష్టపడి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఇష్టమైతే లైక్ కొట్టండి, ఇష్టం లేదనుకోండి డిస్లైక్ కొట్టండి. బద్ధకంతో చేయకండి ప్లీజ్ ప్లీజ్. ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఇష్టం లేదా నాకు ఇష్టం లేదు బాగలేదు డిస్లైక్ చేయండి, ఏం కాదు. ఓకేనా? ఇష్టం ఉంటే లైక్ చేయండి, కానీ ఏది చేయకుండా ఉండకండి, అది తప్పు అనమాట. అది మేము అంత కష్టపడి చెప్తాము. ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఇష్టం లేకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేస్తే నేను ఇంకా బాగా చెప్తాను అనమాట. మీరు అంత డిస్లైక్ చేయండి, ఇంకా బాగా చెప్తాను. నేను హై లెవెల్ చెప్పగలను అనమాట. 31 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ కిరణ్ ప్రకాశ్ అనేవాడు పుట్టలేదు, ఇది పుట్టలేదు. ఈ రైటర్లు ఉంటారు కదా, ఇది పుట్టలేదు అప్పటికి. నేను టీచింగ్ 1986 ఎస్ఎస్సి ఎగ్జామ్ లేదు అప్పుడు, బీకామ్ చదివి ఇచ్చేవారు అనమాట. అది ఇది పుట్టలేదు. కిరణ్ ప్రకాశ్ చుట్టారు కదా, ఈడేం రాయడు, ఈడు బుక్ రాయడు, ఈడోళ్ళు డబ్బు ఉన్నాడు పబ్లిషర్. ఈ బుక్ని మన కుర్రోళ్ళు, చిన్న కుర్రోళ్ళు ఉంటారు, ఐఐటి చదువుతారు ఢిల్లీలో, వాళ్ళు రాస్తారనమాట బిట్లు. నేను టైమ్ ఇన్స్టిట్యూట్లో బిట్ రాసేవాడిని. టైమ్ ఇన్స్టిట్యూట్ 99లో రాసేవాడిని. మాకు అప్పుడే బిట్కి 500 ఇచ్చేవారు అనమాట. టైంలో పనిచేస్తున్నాడు. 99లో క్యాచ్ చెప్పేవాడు, నేను బిట్లో రాసేవాడు. నేను ఇది ఎప్పుడు ఈ రాయడు, ఈ వాళ్ళు ఆదరే రాసేవాళ్ళు ఉంటారు కుర్రాళ్ళు అనమాట. అది ఈ బిట్లని నేను చెప్తాను, నా స్టైల్ చూడండి. ఆల్ ఒకలా చెప్తాను, చూసుకోండి. ఆ సొల్యూషన్ చూడండి, నేను చెప్పింది చూసుకోండి. ఓకేనా? సో మీరు ఇష్టమైతే లైక్ చేయండి, ఇష్టం లేకపోతే డిస్లైక్ చేయండి. ఏది కొట్టకుండా మాత్రం ఉండదు ప్లీజ్. అలా చేస్తే నేను చెప్తాను. మీరు లైక్ చేయరు, డిస్లైక్ చేయకపోతే నేను చెప్పలేను అనమాట. అది ఎంకరేజ్ చేయండి. రైట్? ఇన్స్టిట్యూట్ పేరేంటి? కెన్ ఇన్స్టిట్యూట్. కెన్లో త్వరలో ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి ఫుల్ సిలబస్ మీకు ఇస్తాను తక్కువ రేటుకే. అలాగే అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇస్తాను తక్కువ రేటుకే. ఇప్పుడు 1500 ఉంది, అది అతి తక్కువ రేట్ అనమాట. అది ఓకేనా? అందరూ కొనుక్కోండి. అలాగే మీరు 1500 పెట్టి కొనుక్కుంటే ఆఫ్లైన్లో నా దగ్గరకు వస్తే మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాను, డబ్బులు తీసుకోను. ఓకేనా? ముందే ఇప్పుడే కొనేసుకోండి. రైట్? థ్యాంక్ యూ, బై.